అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యారాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం దిన ఫలితాలు. ఈ ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు, ఎందుకు వారిని మీరు వద్దనుకున్న, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తాయి, ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా గ్రహించబడతారు. అయితే ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణగా కలిగి ఉంటారు, లేదా కళ నెరవేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అది ఎటువంటి కోరిక అయినా అయ్యో ఉండవచ్చు. ఈ వ్యక్తిగత ఉన్న సంబంధించినది కావచ్చు, వ్యక్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరిక మీదే నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక వద్దన్నకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం నుండి వారితో మీకు విభేదాలు వస్తాయి. వారికి మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పడేస్తారు. అయితే వారికి ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, కానీ వారి వల్ల మీకు ఇదివరకు ఒక సమస్య అయితే ఎదుర్కొన్నారు. వారి వల్ల మీకు చికాకుల్లో పడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు వారి బంధాన్ని వద్దనుకునేది తెగదింపులు చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మీకు ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. మీకు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అందించి మీ ఇంటి దగ్గరకు వస్తారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా చేస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు. అనివార్య కారణాల వల్ల ఆ బంధాన్ని మీరు తెగదెంపులు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే, మీకు భోంచేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే జీవితంలో వస్తారని మీరు కళ్ళలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి ఎలా వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూసినటువంటి ఒక బలమైన కోరిక మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఎటువంటి కోరిక అయి ఉండవచ్చు, లేక మీ యొక్క వ్యక్తిగతకు సంబంధించిన అయి ఉండవచ్చు, వృత్తి వ్యాపారపరమైన సంబంధించింది అయి ఉండవచ్చు. ఒక కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొనవలసి వస్తుంది. మీ యొక్క ఇక వైద్య వృత్తులు కొనసాగించుకుంటారు. వ్యక్తుల యొక్క యాజమాన్యం నుండి ఒక సవాల్ అయితే మీకు మీ వద్దకు వస్తుంది. అయితే మీకు కొంత బాధ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏం సంఘటన అని చెప్పుకుంటున్నామంటే, అలాగే మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కొనవలసినటువంటి అనుకూలతలు కూడా
అధికంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఈరోజు లాభాలు సాటి ప్రయత్నాలైతే కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క వ్యాపార విస్తరణ ప్రగలించి కావచ్చు, లేదంటే వ్యాపారంలో మార్పులు చేర్పులు గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్ల గురించి కావచ్చు, కుటుంబ సభ్యులతో కలిసే ఆ వ్యాపార భాగస్వాములతో చర్చించే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో కొనసాగుతూ ఉన్నారు. వారు కూడా ఈరోజు యొక్క కుటుంబ సభ్యులతో న్యాయమైన సమయాన్ని గడిపే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. విహారయాత్రలకు వెళ్ళే వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మీకు యొక్క మోసం జరగవచ్చు. వారి వల్ల ఏదైనా సమస్య తలెత్తే అవకాశాలు కూడా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా మీ యొక్క కన్యా రాశి వారి జాతకులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్యకైతే పరిష్కారం అయితే అన్వేషించబడుతుంది. చాలా కాలంగా ఆ సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకైతే పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇక అటువంటి ఒక సమస్య అయితే ఈరోజు దినఫలాల ప్రకారం లభించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న వ్యక్తులు ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశాన్ని 10 మంది ఉంచుకోవడం లేదా వదిలించుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. అయితే మీరు మీ చేతులకు వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే మీకు నచ్చకపోయిన కొన్ని అంశాల్లో మాత్రమే కావలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుజ్ఞానాల స్వతహాగా తీసుకునేందుకు ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల నుండి ఒక ఆరోపణ మీకైతే ఎదురవుతుంది. మీరు చేయవలసినటువంటి తప్పు మీపై ఒప్పుపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బంధువులలో ఒకరి గురించి మరొకరికి అస్సలు ప్రసవించకండి. ఎలా అంటే ఏ విధంగా మాట్లాడితే మీరు మాటలు ఎవరి దగ్గర అయితే మీ దగ్గర మాట్లాడతారో ఆ మాటలు వ్యతిరేకంగా ఇంకొకరికి చెప్పబడుతూ ఉంటాయి. దానివల్ల మీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర నుండి నెగిటివ్ ప్రచారం తీసుకొని దీని కారణంగా బంధువుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఈ యొక్క రాశికి కన్యా రాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి యొక్క జాతకం ప్రకారమే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా అనుకూలమని కలిగి ఉన్నాయని, కొంత మేరకు ప్రతికూలతలను మీరు కావాల్సి వస్తుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసం మాత్రమే కాదు, మీకు అపరిచిత వ్యక్తులు అడిగినప్పుడు అస్సలు ఇవ్వకూడదు. అలాగా మీకు ఇలా లిఫ్ట్ అడిగితే మీకు లిఫ్ట్ ఇస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సమయాన్ని అర్థం చేసుకోండి. మీకు జాగ్రత్తగా ఉండండి. చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా మే 4వ తేదీ ఆదివారం అయితే కన్యా రాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా అవసరం. హనుమాన్ చాలీసను, దుర్గాదేవి చాలీసను, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేర పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితికి కనుక అనుసరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా మీకు ఖచ్చితమైన శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. ఇక ఈ వీడియో చూసారు కదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.
కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటుంది.